ఫాస్ట్గా వచ్చిన అతను సెక్యూరిటీకి ఏదో ఇచ్చాడు. వెళ్ళి చూశాం అదేంటో. ఒక పేపర్ నిండా హీరోయిన్ల ఫొటోస్, చివర్లో మాత్రం క్వశ్చన్ మార్క్. ఎందుకలా ఇచ్చాడో అని పేపర్తో పాటు అతనిచ్చిన కెమెరా చిప్ని ప్లే చేసి చూశాం. అది అన్వేషణ కోసం అతను ఎవరినో వెతకండి అని చెప్పే ప్రయత్నం. అతనిచ్చిన హింట్స్ అన్నిటినీ వరుసగా చూస్తే తెలిసింది అతను వెతకమని చెప్పింది ఒకప్పటి తెలుగు తమిళ కథానాయకుడిని. ఆరా తీశాం. ఫిలిం కౌన్సిల్కి వెళ్ళి కలిశాం. అతని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అతని ఇంటికి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు. అక్కడ ఉన్నాడో లేదో తెలియదు, కానీ ప్రయాణం మాత్రం అతనుండే కాస్మో కంపెనీ వైపు కదిలింది. 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతని ఆఫీస్లో అతని కోసం వెయిట్ చేస్తున్నాం. రమ్మని పిలిచారు. పిలిచింది అతనేనా, లేక అతని గురించి తెలిసిన ఇంకో వ్యక్తా? ఎవరు కలవబోతున్నారు మనల్ని ఇప్పుడు అనుకుంటూ అతని గదిలోకి అడుగుపెట్టాం. మన వైపు తిరిగాడు. ఎస్, అతనే మనమనుకున్న దగ్గుబాటి రాజా. అన్వేషణ విజయోత్సాహంతో అతనితో మాట కలిపింది. సో రాజా గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ అండి, అంత బాగుపోతుంది. వెరీ నైస్. ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు? ఏమైపోయామంటే లైఫ్ కదా, ఇట్ హ్యాస్ టు గో ఆన్. సో సినిమాలో కొంచెం దూరంగా వచ్చి జస్ట్ డూయింగ్ మై బిజినెస్ అనమాట. అది ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో కంప్లీట్గా ఇంక బిజినెస్లో సెటిల్ అయిపోయారు మీరు అన్నది అర్థమైపోయింది. ఎస్, అంటే మీరు సినిమా స్టాప్ చేసే టైంకి బిజినెస్ స్టార్ట్ చేసేసారా? అవునండి. ఆఫ్టర్ మై మ్యారేజ్ మై ఫాదర్ ఇన్ లా వాజ్ ఇంటూ గ్రనైట్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో వాళ్ళు వచ్చి ఏమైనా ఇష్టం ఉంటుందా ఏమైనా చేయటం అనేది అన్నప్పుడు ఐ థాట్ మై బ్రదర్స్ ఆల్సో వే దేర్ అండ్ వి థాట్ ఓకే లెట్స్ ఆల్సో స్టార్ట్ సంథింగ్ ఇన్ గ్రనైట్ అండ్ ఇట్ వాస్ మోర్ ఎక్స్పోర్ట్ అనమాట. సో బ్లాక్స్ అట్లా. సో వీ స్టార్టెడ్ లైక్ దట్. అది ఎందుకో అట్లా పోయి కేమ్ ఆఫ్ ఇన్ టు ద డొమెస్టిక్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ మార్బుల్. ఇట్లా ఇట్ బికేమ్ ఎ డిఫరెంట్ లీగ్ అయిపోయింది. అండ్ వీ వర్ ప్రీమియర్ అండ్ ప్రయోనియర్స్ ఇన్ దట్ ఇన్ చెన్నై తమిళనాడు మార్కెట్లో. సో ఇట్ టుక్ ఆఫ్ అండ్ వీ టుక్ ఆఫ్ ఇన్ అ బిగ్ వే. దాంతో films were also doing very well, and suddenly I was doing monotonous, the same kind of roles anamata. So my interest was dropping. I wanted to do something different anamata. I was looking for opportunities which challenges me anamata. I was looking for directors who will really pull something out of me, and because I was more submitting myself to the director anamata. I was like that kind of acting, because right from Bharataja they used to start out in the atlane, because it was not out of my interest anamata. Bharataja Ramanayya garu will be good for films ante that first gave me the idea to be in films. అంటే ఎందుకంటే మీకు ఫిల్మ్స్ ఆలోచన ఎప్పుడు లేదా అప్పటి వరకు? బికాజ్ మీ ఫ్యామిలీ ఇస్ ఇంటూ ఫిల్మ్స్ కంప్లీట్లీ. Yeah, all my relatives were into films. My family directly was not, but we used to go to see all the previews, anni chustam pictures, always moving on, seeing actors around anta chusevallam, but never it struck me because I was not like that. I was a very different, very shy person, very very quiet. I used to enjoy movies. Watching movies was my passion anamata. That was my this thing. అట్లాంటి సడన్గా బాబాయ్ ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా రావచ్చు సినిమాలో నేను ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకొని, ఈ డింట్ యాక్చువల్లీ ఆస్క్ మీ, హీ డింట్ ఆస్క్ మీ. దట్ వాస్ ద బ్యూటీ అబౌట్ ఇట్ అనమాట. ఆయన వస్తే బాబాయ్ గారితో వీడిని హీరో చేస్తున్నాను అన్నారు. అప్పుడు ఆయన తిరిగి చూస్తున్నారు, ఓ అట్లానా అని. అంతే. దే డింట్ ఆస్క్ మీ నీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమాలో, అట్లంతా ఏమి ఒక క్వశ్చన్ వాజ్ నాట్ ఎట్ ఆల్. ఐ హ్యాడ్ టు గో హోమ్ అండ్ నేను ఇంటికి వెళ్ళి ఏంది నాకు ఊరిని ఆఫీస్కి వెళ్తే ఆయన నన్ను ఇదని చెప్తున్నారు, రేపు పొద్దున్నేమో సత్యం గారు మేకప్ చేస్తారంటున్నారు, టెస్ట్ అంటున్నారు. అదేంటి ఎక్సైట్ అవ్వలేదా మీరు ఆ పాయింట్లో? టు బీ హానెస్ట్, ఐ వాజ్ లిటిల్ బిట్ స్కేర్డ్ బికాస్ ఐ డింట్ నో, బికాస్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్ విచ్ ఐ వాజ్ నెవర్ అనమాట. ఐ డింట్ ఈవెన్ థింక్ అట్ట ఒక బోల్ట్ లాగా యూనో సడన్లీ యూ గెట్ సంథింగ్. ఇట్ వాజ్ లైక్ I was excited, I don't know, because I was just in college. I was finishing my 3rd year in college. I haven't completed my college. So I came home and told my parents that, no, if this is the case, you don't expect me to complete my degree. I don't know any, because I have to move now, I have to change myself, I have to change my personality and pitchindi. So that is how I got in. So coming and out of films was
okay, college ముగించిన తర్వాత what will be, you like to do some job or you get into something. Here was an opportunity in front of me and pitched, okay, let me do it అని దిగాను అంతే. కానీ జనరల్గా ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ మూవీస్లో ఉంటే ఇట్స్ ఇన్ఎవిటబుల్ నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా సినిమాల్లోకి వస్తారని, కానీ మీ విషయంలో ఇట్ వాస్ నాట్ లైక్ దట్. It was not సడన్గా actually. జరిగింది. We were only enjoying watching movies. మా బాబాయ్ వాళ్ళు సినిమాలు కబుర్లు చెప్తా ఉంటారు ఇంట్లో అరౌండ్ ఫిల్మ్, ఆల్ ద హౌస్ బోగ్ రోడ్ మొత్తం ఇట్ వాజ్ ఆల్ ఫిల్మ్స్ ఓన్లీ, ఫిల్మ్ పీపుల్ ఓన్లీ. బట్ నెవర్ ఇట్ స్టక్ మీ ఆర్ నో వన్ ఎవర్ ఆస్క్డ్ మీ దట్ క్వశ్చన్ ఆల్సో. మీరు చేస్తారా చేయొచ్చు, ఈ అబ్బాయి బాగుంటాడని కూడా డిస్కషనే లేదు. దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఈవెన్ ఎ డిస్కషన్ హ్యాపెనింగ్. ఫర్గెట్ థాట్. ఎవరన్నా ఒకరు చెప్పొచ్చు, ఓ మీరు బాగున్నారు, మీరు సినిమాలో చేయొచ్చు కదా అని ఎవరన్నా అడిగి. ఆ రోజుల్లో ఐ థింక్ దే వాజ్ నో వన్ యాజ్ అ న్యూ ఫేస్ కమింగ్ ఇన్ అట్ ఆల్. ఫ్రమ్ వాట్ ఐ రిమెంబర్, కృష్ణ గారు, శోభన్ గారు, వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ పీపుల్. యాక్టర్స్ అంటే వేరే ఒకరి నుంచి వస్తారని అనిపించింది, కానీ నార్మలీ వన్ పర్సన్ కెన్ గో అనేది అనిపించలా. ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఇన్ ద తమిళ్ ఇండస్ట్రీ. And it did not strike us also, because we were also not interested. To be honest, we were also not interested in all that stuff. So once it started, ఆయన చెప్పిన తర్వాత it started. ఇప్పుడు మీ బాబాయ్ గారు భాస్కర్ రావు గారు అండ్ రామానాయుడు గారు, ఇద్దరు బాబాయ్లు దే ఆర్ ఇంటూ ఫిల్మ్స్. Yes. భాస్కర్ రావు గారు కూడా ప్రొడ్యూస్ చేశారు. కానీ మీ నాన్నగారు మాత్రం No, సినిమాల్లోకి my రాలేదు. dad was not into films. ఆయన పేరు? ఆయన శ్రీహరి రావు గారు. He was the eldest అనమాట, భాస్కర్ గారికి అన్నయ్య. మీరు అడిగారు ఎప్పుడైనా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు సినిమాల్లో? No, they all produced a film together or something. Namminibantu, the film was produced by all of them. Okay. The families అనమాట, అందులో అందరు ఉన్నారు. దాని తర్వాత అనురాగము ఇంకొక సినిమా ఒకటి తీశారు. దే ఆల్ టుక్ టుగెదర్. దెన్ మై డాడ్ డిడ్ంట్ ఫైండ్ ఇట్ హిస్ కప్ ఆఫ్ టీ అన్నట్టు హీ మూవ్డ్ అవుట్ ఇన్ టు బిజినెస్ అండ్ దీస్ పీపుల్ వేర్ కంటిన్యూయింగ్ దేర్ ఓన్ బిజినెస్ అనమాట. సో ఇప్పుడు మీ నాన్నగారి వారసత్వాన్ని బిజినెస్లో మీరు కంటిన్యూ చేస్తారు? Yes, it started off and it will go on like that. That's a business అనేది. But life is full of opportunities, or you don't know how it will take. So I keep it very open as far as I am concerned. నేను వెరీ ఓపెన్గా ఉన్నాను. ఐ కుడ్ టేక్ ఇట్ బికాస్ ఐ వాజ్ నాట్ అ పర్సన్ హూ స్పీక్స్ టు ఎనీ వన్, ఓన్లీ టు మై ఫ్రెండ్స్ అంతే. మూడో మనిషి వస్తే ఐ విల్ కీప్ క్వైట్. దట్ వాజ్ మై నేచర్. సో ఐ హ్యాడ్ టు ఓవర్కమ్ దట్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్. లక్కీలీ ఫర్ మీ, I was supposed to go to Bombay or something to go for a film training. When I was about to go, ఈ భారతరాజా గారి పిక్చర్ వచ్చిందనమాట. ఆయన చూసి ఎక్కడున్నావు ఏందని చెప్పేసి హీ టుక్ మీ ఇన్ టు ఇట్ అండ్ సార్ ఇట్లా వెళ్తున్నానంటే ఈ సార్ యాక్టింగ్ అంతా నేర్పించేదంతా కాదు, యూ జస్ట్ కమ్ అని హీ టుక్ మీ బోర్డెడ్ ఇన్ ద ట్రైన్ అండ్ వీ వెంట్ ఆఫ్ టు వైజాగ్ ఫస్ట్ షెడ్యూల్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అనమాట. సో అప్పటికి మీరు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు? ఓ యా, హీరాలాల్ మాస్టర్ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటా ఉన్నాను, కాకరాల్ గారి దగ్గర తెలుగు నేర్చుకుంటా ఉన్నాను. దాని తర్వాత హయాద్ మాస్టర్ అని ఒక ఫైట్స్ చూద్దాము. And horse riding I used to regularly do, so that was there for me in my club. So these things were going on అన్నమాట. భారతీ రాజా గారు అన్నట్టు ఇదంతా ట్రైనింగ్తో వచ్చేది కాదు అన్నారు కదా. సో డూ యూ అగ్రీ? మీకు అనిపించిందా అది? If I don't know, if it's a successful actor can tell. Acting I don't know whether it is like that. వెళ్తే తెలిసేదేమో ఇంకొక యాంగిల్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ నో. సక్సెస్ఫుల్ యాక్టర్ కెన్ టెల్ అంటున్నారు. మీరు సక్సెస్ఫుల్ అని మీకు అనిపించట్లేదా? ఐ డోంట్ ఫీల్ దట్ ఐ యామ్ రియలీ సక్సెస్ఫుల్. ద మినిట్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఫిల్మ్స్ ఐ స్టాప్డ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్ అనమాట. యు డిజర్వ్ మచ్ మోర్. yes I think యు ఆర్ వర్త్ మచ్ మోర్. కానీ అది జరగలేదు అనుకుంటున్నాను. And I didn't get the opportunities. I would not blame anyone for this. It's only your destiny అని అంటారు కదా కొన్నిసార్లు. యూ థింక్ డెస్టినీ. నేను ఎందుకంటే ఐ గో బై దట్ వర్డ్ డెస్టినీ a lot in my life because నేను అనుకున్న ఏ జరగల. నేను ఐ వాజ్ నాట్ వాంటింగ్ టు బీ ఇన్ ఫిల్మ్స్. ఐ వాజ్ ఇన్ ఫిల్మ్స్. ఏమనుకున్నారు మీరు? ఏమవ్వాలనుకున్నారు? No, you'd be a businessman or something like that అనుకున్నాము. At an age of 20, 21 you really don't think anything. But this was all like life changing things అనమాట, which I am not comfortable with people. Suddenly you're supposed to act and all that. And I started to enjoy slowly. Once I started to enjoy, I thought, no, this is not the things which I should be doing. I should be doing something much more. I can do better of things and pitch in naku. So then I started to refuse because I was getting bored with the kind of things. Oh, okay, me bagunaru, suit eskoni vastaru, you sacrifice your love, you're from foreign return. All these characters were very boring anamata at one point of time because I was doing too many of those. But చాలా మంది పెద్ద డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు కదా, మరి at any point మీరు ఎక్స్ప్రెస్ చేయలేదా I want to do some different stuff అని, then I'm capable of doing something more అని? బికాస్ అవన్నీ మీరు మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా రెగ్యులర్గా ఆన్ డైలీ బేసిస్. See, all the people whom I worked with, fortunately or unfortunately I don't know, I could never talk to them because they were much more seniors.
we were not in that friendly సో zone. వాళ్ళు చెప్పేసరికి మీరు ఫాలో You అయ్యే just listen to them. It is more, I was a good student and చెప్పచ్చు. What they tell me I have to do to the maximum I can and a level లో ఉండింది. But once you started to work with little more younger directors like Manivan, then they started being more friendly. You do this one. Oh, we can also do something and అనిపించింది. It was more before like a textbook, like వాళ్ళు చెప్పాలా అది మనం చేయాలా అంతే అని ఉండేది. ఒక స్టేజ్ తర్వాత what happened is I knew that okay, I was learning something new. వాళ్ళు నాకు ఒక సీన్ ఇచ్చి నువ్వు చెయ్యి అనేవాళ్ళు. నువ్వేమనుకుంటున్నావని, ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఇలా చెయ్యని చెప్పకుండా. So that was a different thing for me. Okay, what is it? Then I started to enjoy. Okay, then you're getting into the character. Before they used to do something and you were supposed to do that naturally, as fast, as far as possible. But slowగా ఇది వచ్చి వేరే రకంగా I started enjoying, నేను క్యారెక్టర్లోకి వెళ్ళటం, క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో నేను థింక్ చేయటం. This was something which I learned little later only. Then I started to really love the art of acting, or okay, performance ఎట్లా వస్తుంది, how do you get it done. Then I thought, then I started asking story. ఏం చెప్పండి సార్, సీన్ ఏంటి, ఎట్లా ఉంది, ఏం సీన్స్ ఉన్నాయి. That was not going well with a few people whom I knew. నువ్వు చేసేదాంటే నేనేం మేము చూసుకున్నాం. Correct, that's also fair. But I thought, okay, ఇక పైన ఏ మోనాంట చేసింది, I'm not going to go anywhere. Taking you for granted అన్నది took me for granted for some. This is చెయ్యి పర్వాలేదు, నెక్స్ట్ వస్తుంది కదా. అప్పుడు మెల్లగా నేను నో చెప్పటం I started thought I know ఇది వద్దు, it's not taking me anywhere కదా. I should go to the next step అనిపించింది. I was not progressing to the next step. Then I thought, okay, క్వైట్గా కొంచెం పుల్ ఆఫ్ చేస్తే బెటర్గా ఉంటుంది. Some people might remember me and call me later also. Why should I should, unless they forget what I am, they cannot think of something new with this guy. అనిపించని ఒక ఫీలింగ్ నాలోనే నేను అనుకొని I started saying no to everything. So టైప్ కాస్టింగ్ అన్నది I wanted to get out of that. So that was one thing. And so మీ సినిమాలు ఆపడానికి కొంతకాలం ముందు నుంచి నో చెప్పడం మొదలు పెట్టారు. Yeah, I was listening to what is my role, what are my scenes, is there any 2 scenes also, I should be a real crucial scene for me where people come out and say yes, it's good. I enjoyed that with Balu Mahendra, though he was very senior and pedda ayinga unna, he was one person again who made me break that. He used to just talk to me anything and everything. I was enjoying that part of it slowly anamata. We'll go at manalaga, because with Bharataraja he was one who launched me. Though he used to be friendly, I used to have that మా గురుగారు అనే ఒక I used to have and I used to just respect, and I never used to speak what I really think. But slowly with these new people and all that, it was coming out. Fazil, he was again asking me to tell what you think, what do you think about this. And they were big creators and they were very successful, but I was a little bit scared to tell my opinion because I knew they will think everything and they will call me and they'll want something and I should deliver that much. అట్లా ఒక పర్ఫార్మెన్స్లో వెళ్తూ ఉంది. కానీ మీ చేతిలోనే నిర్మాతలు ఉన్నారు, కానీ అవ్వలేదా మీరు అనుకున్నది? దట్ వాజ్ నాట్ మై దిస్ థింగ్. ఇక్కడ అనుకునే చాలా ఈజీగా అనుకోవచ్చు, బట్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ సో మచ్ ఇస్ దేర్ విచ్ ఐ థాట్ ఇట్స్ నాట్ సో ఈజీ. సి యూ మేక్ ఎన్ ఎఫర్ట్, మీరు చెప్పేది యువర్ టెలింగ్ యూ కుడ్ హావ్ ఆస్క్డ్ అని, బట్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. వాళ్ళు రావచ్చు లేదా మీరు అడుగుండొచ్చు. నేను నాట్ సో గుడ్ ఇన్ ఆస్కింగ్ అండి, టు బి వెరీ హానెస్ట్. Okay. I never used to go out of my way to ask for roles, or I never used to hang around to get some roles. I never did that. But PR part of it, maybe I was bad because I was not, I don't know. I'm looking back, ఇప్పుడు మీరు అడుగుతుంటే నేను ఆలోచిస్తే maybe I was not good at my PRs to get some kind of roles or tell them the industry what I really wanted to do or something like that. I don't know. I didn't think I did that job well అనిపించింది నాకు, ఇప్పుడు అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. మామూలుగా మనం ఒక డిఫరెంట్ పర్సన్ ఉండొచ్చు బయట, బట్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి కదా. 100% కరెక్ట్, చాలా నేర్చుకుంటాం. సో మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏం నేర్చుకోలేకపోయారు? పిఆర్ కష్టమైంది అన్నారు, వాట్ ఎల్స్? మనుషులతో కలవటం అనేది ఇండస్ట్రీకి వెళ్తే రైట్ ఫ్రమ్ ది ఆఫీస్ బాయ్ నుంచి లేకపోతే ప్రొడక్షన్ బాయ్ నుంచి కెమెరామెన్ వరకు, టు టాక్ టు ఎవ్రీ వన్ irrespective of whatever levels it is. I used to be very, very friendly with all of them and get to know వాళ్ళ perspective ఏంటి. So I used to enjoy knowing about human behavior. వాళ్ళతో నేర్చుకున్నప్పుడు వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళలో ఒకళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్స్లో వచ్చి ఇక్కడ అందరం వీఆర్ కమింగ్ ఫర్ అ కామన్ కాజ్ ఆఫ్ మేకింగ్ అ గుడ్ ఫిలిం. సో ఐ వాజ్ సీయింగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఈచ్ పర్సన్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మాట్లాడడం వల్ల మెల్లగా ఐ స్టార్టెడ్ మింగ్లింగ్, ఐ స్టార్టెడ్ బీయింగ్ టాకింగ్, getting out to express with people whom I feel comfortable. అదే చాలా మంది, బికాజ్ ఇండస్ట్రీకి వెళ్తే డైలీ ఒక 150-200 పీపుల్ ఉంటారు ప్రొడక్షన్లో.
సో ఐ యూస్ టు బి mingling around atlantiyanni koncham which I was not doing before. Because people think this fellow is, what is he, how do you do, he sits. I never used to go out of my room. I never used to mingle with my colleagues, artists to kani. I just do my work, go sit in one chair quiet. I don't take the initiative of talking. That was there. Initiative నేను తీసుకునేవాడిని కదా ఇప్పుడు. What అంటే there's nothing. Some people used to think I'm arrogant also. I don't know. Some people have come and told me also, what do you think? It's not so, but I was like that. That's it. So I used to keep to myself. Some people liked that, some people didn't like it. Or they thought of an opinion అన్నమాట. వాళ్ళు అనుకున్నారు ఒకటి, వీడి అంటోడేమో అనుకున్నారు. బట్ ఐ వాజ్ నాట్ లైక్ దట్. నాకేం లేదు, అలవాటు. మేము చూస్తున్నాం కదా, చాలా వెరీ డౌన్ టు ఎర్త్. దట్స్ హౌ వి వేర్. బట్ అక్కడికి వెళ్తే యూ గెట్ ఫిక్స్డ్ అనమాట. చాలా మంది ఒక్కొక్కరు ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ అట్మాస్ఫియర్ కదండి. ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ ఫర్ అ ఫ్యూచర్ విచ్ ఇస్ వెరీ ఫాస్ట్. ఇన్స్టెంట్లీ 1 వీక్లో మనిషి తలరాత మారిపోతుంది. ఒక సినిమా హిట్ అయిపోతే ద హోల్ స్టోరీ చేంజెస్. పక్కన వచ్చే మనుషులు మారిపోతారు. ఎవ్రీథింగ్ బికమ్స్ డిఫరెంట్. సో ఐ వాజ్ సీయింగ్ సో మెనీ సక్సెస్ స్టోరీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, సో మెనీ డిజాస్టర్స్ నా ముందు. వర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు ఏం లేకుండా పోవటం, ఏం లేని వాళ్ళు బాగా పైకి వెళ్ళటం. చాలామంది ఏం like makeup men's వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయిపోవటం. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఐ సా బిగ్ ప్రొడ్యూసర్స్ గోయింగ్, ఏమి లేకుండా పోవటం. సో ఐ థింక్ ఇది ఒక బబుల్ కదా. ఇట్స్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. జర్నీ ఏందనేది కొంచెం జాగ్రత్తగా అనేది. అండ్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్? మీకు ఎలా అనిపించేది? సక్సెస్ ఫెయిల్యూర్ కన్నా ఐ యూస్ టు ఎంజాయ్ ద జర్నీ అండి. See, I don't know whether it's going to be a successful or failure. When I'm doing a movie, no one knows. But at least this atmosphere, I'm enjoying it right now. This interview, I don't know. But I'm enjoying the part of... You're living the moment. The moment, that's all. That I leave it to destiny. That's so many people are taking care of that. And while making a film. అంటే మీరు, నేను ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి అన్న ఒక లక్ష్యంతో రాలేదు కాబట్టి వాజ్ ఇట్ లైక్ దాట్? లేకపోతే వేరుగా ఉండేదేమో, అంతే అంటారా? I just came to try and I wanted to do good. I like to be the best in what we do. And అందరికి అనిపించింది వాళ్ళు బెస్ట్ ఏం చేస్తున్నారు. దానికి ఇక్కడ ఏమిందంటే చాలా బాండింగ్ ఉండాలి. డైరెక్టర్ యాక్టర్ బాండింగ్ కానీ, ఇది కొలీగ్స్లో అందరితో బాండింగ్, అదే దట్ మేక్స్ ద పిక్చర్ హిట్. ఇప్పుడు నాకు ఒకే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎన్నో సినిమాలు చేశాను. పుదు వస్తుంది చేసేటప్పుడు ఒక సినిమా ఫస్ట్ టైం ఐ వాజ్ డూయింగ్ అ ఫిలిం విత్ కొత్త వాళ్ళతో. ద డైరెక్టర్ కొత్త అతను, అందరూ కొత్త వాళ్ళు. మీ అందరం ఒక లెవెల్ ఆఫ్ మార్కెట్లోనే ఉన్నాం. మోర్లీ మీ అందరం ఒక స్టేజ్లో ఉన్నాం. అప్పుడు ఆ సినిమా చేసేటప్పుడు నాకు అనిపించింది, ఒక బాండింగ్ ఉంటే ఆ ఫిలింకి ఎంత సక్సెస్ అవుతుంది అనేది. ఇట్ వాస్ గుడ్ వైబ్రేషన్ అనమాట. అన్ని చోట్ల వైబ్రేషన్. ప్రొడక్షన్ బాయ్ ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఈ పిక్చర్ హిట్ అవుతుంది అంటే ఇచ్చేవాడు. అది కొత్త ప్రొడ్యూసరు చౌదరి గారు, అప్పుడే ఫస్ట్ పిక్చర్ తమిళ్లో ఆయనకి. సో అందరూ ఏదో వి డోంట్ నో, బట్ ఏదో తెలిసింది మాకు అందరికి, ఏదో సంథింగ్ జరగబోతుంది ఈ సినిమాతో. బట్ అంత బయట వాళ్ళేమో ఏందో కొత్త సినిమా ఏదో అని చెప్పేది. బట్ వచ్చిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ఆల్. బట్ వైల్ మేకింగ్ ద ఫిలిం వి ఆల్ అట్లానే అనుకున్నాం. కొద్దిమంది చెప్తారు డైలాగ్, బట్ వీ ఆల్ ఫెల్ట్ ఇట్ వైల్ మేకింగ్ ద ఫిలిం. దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్. బికాస్ అందరం ఏదో ఒక మంచి వైబ్రేషన్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వీ టు స్ట్రీట్స్లోనే షూట్ చేసేవాళ్ళం. డే నైట్ షూట్ చేసేవాళ్ళం. మార్నింగ్ 4:30, 5 o'clock వరకు షూట్ చేసేవాళ్ళం. మళ్ళీ వీ టు అసెంబుల్ బై 11 o'clock, 10:30కి. బట్ ఎవరు కష్టం అనేవాళ్ళు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు. కొత్త డైరెక్టరు, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. అంటే ఈయన పెద్ద డైరెక్టర్ అందుకని అట్లా పనిచేశారని అనుకోవచ్చు కొంతమంది. బట్ నో, ఆ కొత్త అతని డ్రీమ్ని ఎవరో అందరం, ఇట్ వాస్ ఆల్ గుడ్ వైబ్ అట్లా. సో ఐ బిలీవ్ ఇన్ ఒక్కసారి ఇట్ హ్యాపెన్స్. మీరు మీ ఫస్ట్ తమిళ్ సినిమాకే బెస్ట్ డెబ్యూ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. అంటే మీరు పెద్దగా సినిమాలోకి రావాలని ఆలోచన లేకపోయినా ఫిల్మ్ఫేర్ అందుకున్న తర్వాత ఆ మెమరీస్ ఎలా అనిపించాయి, అవి మాతో షేర్ చేసుకోగలరా? అండ్ దెన్ ఆ తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుందని మీరు ఇమాజిన్ చేసుకున్నారు? I was happy అండి, అంతేనండి. దట్ జస్ట్ హ్యాపీ ఫర్, ఐఎమ్ నాట్ అ వెరీ ప్రాక్టికల్గా ఉంటానన్న వలన ఏమో, ఐ డోంట్ నో. ఐ వాజ్ రియలీ హ్యాపీ అట్ దట్ మూమెంట్ ఆఫ్ టైమ్. బట్ నో ప్లానింగ్ అండి. అట్ దట్ ఏజ్ వాజ్ నాట్ ఫర్ ఎనీ గ్రేట్ ప్లానింగ్. అట్ ద మూమెంట్ ఎంజాయ్ చేయటం, పోవటం. ఈవెన్ నౌ ఐఎమ్ మోస్ట్లీ లైక్ దట్ ఓన్లీ. హెవీ ప్లానింగ్ చేసుకుని అది ఏమైనా రాంగ్ వెళ్ళిపోతే ఐ గెట్ టోటలీ కన్ఫ్యూజ్డ్ విత్ లైఫ్ అన్నట్టు. సో ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. ఐ జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్. ఈ మూమెంట్, దిస్ ఈస్ గోయింగ్ వెల్, వీ హ్యావ్ టు డూ ఆల్. ఏమేమి చేయగలమో దీనికి ఇప్పుడు కరెక్ట్గా జరిగేదానికి అది ఆలోచిస్తానంతే. ఎక్కువ ఆలోచించేసి ఇంకా దాని తర్వాత ఏం జరుగుతుంది అవన్నీ అనుకుంటే ఐ థింక్ ఇదే రాంగ్, ఇక్కడే ఏదైనా రాంగ్ జరగచ్చేమో అని. ఎందుకంటే మీకు పెద్ద బ్యాకింగ్ ఉంది, ఫ్యామిలీ బ్యాకింగ్ ఒకటి ఉంది.
అండ్ యూఆర్ హ్యాండ్సమ్, వెరీ గుడ్ లుకింగ్. దానికి తోడు యూఆర్ టాలెంటెడ్ ఇనఫ్. కానీ మీరు అన్నట్టు అది ఎక్స్పోజ్ చేసేంత అవకాశం మీకు బహుశా 100% రాలేదు. అంతే. ఐ వుడ్ థింక్ ఇదేనండి, ఇది అయితే మీరు చెప్తారు కదా తలరాత ఒకటి ఉంటుందని, డోంట్ ఈవెన్. బట్ ఐఎమ్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. ఎక్కడున్నాము ఎందుకు అనేది అన్నిటికీ ఒక కారణం ఉంటుంది అనిపించింది నాకు ఎప్పుడైనా. అలా నేను ఎప్పుడు నీ గాడ్ని పూజ చేస్తే నేను అదే అనుకునేవాడిని. ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఒకే క్వశ్చన్, ఐ హ్యావ్ ఫర్ గాడ్. మిగతా అన్నీ నేను అనుకున్నట్టు ఎందుకు నన్ను సినిమాలో జాయిన్ చేయించావు అనేది క్వశ్చన్ నాకు ఎప్పుడు ఉంటుంది, గాడ్ని అడుగుతూ ఉంటాను. దట్స్ అ క్వశ్చన్ విచ్ ఐ ఆల్వేస్ ఆస్క్. ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు నన్ను తీసుకెళ్ళాడు బడి సార్ మీన్స్ అక్కడ నాకు ఏదో ఒక సక్సెస్ ఉందన్నట్టే తీసుకెళ్ళావు కదా ఎందుకు అనేది క్వశ్చన్ విల్ బి దేర్. నేను ఎందుకంటే నేను ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు భారతరాజు ఆఫీస్లో ఒక 30-40 మంది యంగ్స్టర్స్ ఉంటారు వాంటింగ్ టు షో దట్ టాలెంట్, అండ్ ఐ వాజ్ జస్ట్ పిక్డ్ లైక్ దట్. ఐ డి నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్. సో నాకు అప్పుడు అనిపించింది వాళ్ళందరూ ఇంత పాపం కష్టపడి నుంచొని ఫోటో బిగ్ పెట్టుకొని వాళ్ళ టాలెంట్ చూపించి, నేను జస్ట్ వాకింగ్ దట్ ఇన్ టు ఇట్ అంటే వాట్ ఈస్ ఇట్ అని అనిపించింది. సో దెర్ ఇస్ సంథింగ్ మేబీ ఫర్ మీ అని అనుకునేవాడిని. లేకపోతే అందరు ఇండస్ట్రీ అంటే లక్ అంటారు కదా, ఆ లక్ ఉందేమో మనకి అట్లా అనుకునేవాడిని. ఓకే, యూ గాన్ టు వన్ జర్నీ. ఒక జర్నీ ఎంతో నేనే వద్దంటున్నాను మళ్ళీ సినిమా. అదే మీ లవ్ డెవలప్ అయ్యాక కూడా ఆర్ట్ పట్ల దట్ వాస్ ద పాయింట్ యూ స్టాప్డ్ బికాస్ దట్స్ ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ దట్. ఇంకా అదే పని డైలీ ఒకే రకంగా చేస్తున్నాం అన్నప్పుడు ఐఎమ్ కమింగ్ బ్యాక్ హోమ్ షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చాలా బోరింగ్ అనిపిస్తుంది, లోన్లీగా డల్ అనిపిస్తుంది. ఊరికి డబ్బు కోసం చేస్తున్నాం, వాట్ ఈస్ ఇట్ మీన్? ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ మై టైమ్. సో మనీ ఒక్కటే వాజ్ నాట్ మై ఇన్స్పిరేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. నాట్ దట్ వీఆర్ ఫ్రమ్ వెల్తీ బ్యాక్గ్రౌండ్ అని కాదు, ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్. దట్ నెవర్ ఇన్స్పైర్డ్ మీ అనమాట. ఎప్పుడు మనీ ఈజ్ అ ప్రాసెస్ అని అనిపించేది. ఓకే, మనం ఎంజాయ్ చేయాలి వర్క్ అని. ఎవరిని నేను ప్రొడ్యూసర్ని గోల్ పెట్టి నేను ఇది అనేది ఎప్పుడు చేసింది లేదు. బట్ ఒక రోల్ దొరకకపోతే కొన్నిసార్లు వాట్ ఐస్ ద పీపుల్ యూస్ థింక్ ఏంటి, ఇఫ్ ఐ డోంట్ లైక్ ద రోల్ ఐ సే ఇంకా ఎక్కువ రెన్యుమరేషన్ చెప్పేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఎటైనా తీసుకోరు కదా. ఐ డోంట్ వాంట్ దెమ్ టు టేక్ మీ. నేను నో చెప్పే బదులు రెన్యుమరేషన్ చెప్పేసామంటే వాళ్ళు ఇంత ఎందుకు లేవని చెప్పేసి వెళ్ళిపోతాం. ఒక వెరీ గుడ్, ఒక మంచి విధంగా. యూ కాంట్ సే నో. నో వాజ్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ వర్డ్ టు టెల్ అండి, ఎందుకంటే ఇట్ హర్ట్స్ సో మెనీ పీపుల్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ ఆల్సో. సో ఐ థాట్ బెటర్ ఇట్లా ఉండటం బెటర్ అనిపించింది. సో ఐ వాంటెడ్ మోర్ గుడ్ ఇంట్రెస్టింగ్ రోల్స్. అది రానప్పుడు ఇంకెందుకు. సో ఈ 16 years గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆ డెసిషన్ ఆ రోజు కరెక్ట్ డెసిషన్ అని అనిపిస్తుందా, ఇంకా చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్? లుకింగ్ బ్యాక్ ఐ డోంట్ నో. మీరు అడిగే క్వశ్చన్ లుకింగ్ బ్యాక్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ ది 16 years ఐ డిడ్ంట్ డూ అండ్ సంథింగ్ ఐ మిస్డ్ అవుట్ అని నేను అనుకోను. బట్ ఐ థింక్ మేబీ I don't know. I'll look at future at a very, very straight face అనమాట. Take it as it comes అనమాట. బట్ దెన్ మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది చాలా ప్యాషనెట్గా సినిమాల్లోకి రావాలని తాపత్రయంతో ఒక కళతో కసిగా తపస్సులాగా ఈ సినిమాలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాని ఒక డైలమా సిచ్యువేషన్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా కష్టం అండి చెప్పటం ఈజీ. ఇప్పుడు నేను వచ్చేసాను బిజినెస్కి, ఫిలిమ్స్ రావట్లేదు, నేను ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్ టు కమ్ అవుట్. బట్ వచ్చిన తర్వాత నా జర్నీ కూడా కొంచెం టఫ్గానే ఉంది. బికాజ్ మీరు సడన్గా వెళ్ళి బిజినెస్ మాట్లాడుతున్నారు, మీరు ఎవరితో వెళ్ళి ఇప్పుడు మీరు వివర్ ఇన్ ద గ్రనైట్ బిజినెస్. నేను ఇక్కడికే వచ్చాను, తమిళనాడుకి వచ్చాను. ఓకే, మై ఫాదర్లోకి బిజినెస్ ఉన్నాయి, ఆయన బ్లాగ్స్ అనేది సరే వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము సపరేట్గా చేసుకుంటాం, మేము వచ్చి చేసుకున్నాం. వెళ్ళి మాట్లాడుతుంటే ఎవరికైనా వెళ్ళి గ్రనైట్ అని చెప్తుంటే వాళ్ళు ఫస్ట్ ఓ సార్ ఎన్ని సార్ మీరేంటి సినిమాలు, ఒక 20 నిమిషాలు ఒక గంట సినిమాల గురించి పోద్ది. ఏంది ఈ సంగతి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా బిజినెస్ చూస్తారు. ఇంకోటి వాళ్ళు మనల్ని సీరియస్గా తీసుకోరు. ఏదో వీడు వచ్చాడు వాళ్ళ కొన్ని రేపు చూస్తాడు రేపు ఉంటాడు లేదు సీరియస్ కానీ. దే షుడ్ టేక్ అస్ లైట్లీ ఆల్సో. ఒక సీరియస్నెస్ కూడా ఉండేది కదా ఎదురోళ్ళు. సో పర్సిస్టెంట్గా నేను కంటిన్యూస్గా వాళ్ళని మళ్ళీ వెళ్ళి కలిసి చేస్తే కానీ ఆ బిజినెస్ కుదిరింది. సో సినిమా వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు ఆ సినిమా వాళ్ళు ఒక మాట ఉంటుంది కదా, సినిమా వాళ్ళు అంటే ఈజీ అంత అన్నట్టు. సో ఇందులో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది టు ఎస్టాబ్లిష్ దట్ నేను సీరియస్ అండి బిజినెస్లో వీఆర్ దిగటానికి. ఐ హ్యాడ్ ద కోఆపరేషన్ ఆఫ్ మై బ్రదర్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అదొకటి ఉండింది. సో వీ కుడ్ మూవ్ ఫార్వర్డ్ అనమాట నెక్స్ట్. బట్ లైఫ్ సినిమా అంటే ఇంక అంతేనంటే ఇంక దట్స్ నాట్ ఇట్ కదండి. వాళ్ళు సినిమాలో ఉన్న వాళ్ళు అఫ్కోర్స్ నేను అట్లా ఆలోచించాను, కానీ మిగతా వాళ్ళు కూడా ఐ థింక్ ఇఫ్ దే నాట్ గుడ్ దే షుడ్ లుక్ ఎట్ సో మెనీ థింగ్స్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రిస్ట్రిక్టెడ్గా మనమే గుర్రాలకి ఇది వేసినట్టు బ్లింకర్స్ వేసినట్టు
వీ పుట్ అండ్ దిస్ ఇస్ దట్ ఎస్ ఉన్నప్పుడు ఫుల్గా ట్రై చేయాలి. ఈవెన్ ఐ ట్రైడ్ ద మ్యాక్స్ వాట్ ఎవర్ ఇస్ మై ఆప్షన్. ఇంకా నెక్స్ట్ ఏం చేయాల్సి వచ్చేది అంటే నేనే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చేది. నాకు నచ్చిన రోజు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వన్ థింగ్ ఐ వుడ్ హ్యావ్ టు డూ వాజ్ ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ మై ఓన్ ఫిల్మ్స్, విచ్ ఐ వాజ్ నాట్, ఐ థాట్ దట్స్ నాట్ మై జాబ్. అట్లా చేయాలంటే గురించి ఇంకెప్పుడు ఆలోచించలేదు. బికాజ్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ఐ మీన్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యాక కూడా యూ నెవర్ థాట్ ఆఫ్ ప్రొడక్షన్? నో నెవర్ థాట్ ఆఫ్ ప్రొడక్షన్. బట్ ఒక స్టేజ్లో అనుకున్నాము మిగతా ఫ్రెండ్స్ అందరం కలిసి చేద్దామని. బట్ ఐ థాట్ ఏదేం చేయాలన్నా యూ నీడ్ టు గెట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది బేసిక్ గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాలని నేర్చుకోవాలి. మేము పైనే చూసాము ప్రొడ్యూసర్కి, కిందకి ఏమేమి ప్రాబ్లమ్స్ అని చూడాలంటే యూ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ కో ప్రొడ్యూసర్గానో ఏదో పనిచేసి తెలుసుకుంటేనే చేయాలనిపించింది. ఏ వృత్తి మనం ఐ బిలీవ్ ఇన్ దట్ యూ షుడ్ హ్యావ్ ది ఏమంటారు బేసిక్స్ నేర్చుకొని కానీ ఏ బిజినెస్ అయినా చేయడానికి ఇది ఉండాలి. సో ఆ గ్రౌండ్ వర్క్ లేకుండా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్ బికాస్ దట్ వాజ్ అ వెరీ క్లియర్ థింగ్. సో మరి ఇక్కడ మీ క్లయింట్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపడతారు, ఏం రియాక్ట్ అవుతారు వాళ్ళు? గుర్తుపడతారంటే దే రాగానే వాళ్ళు షాక్ అవుతారు ఫస్ట్, ఎందుకంటే దే వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ కదా అని. సో చూస్తూ ఉంటారు, ఎక్కడో చూసామే, ఏంటి ఈ మనిషి ఇక్కడ ఉన్నారు, ఎవరో ఎక్కడో చూసినట్టుంది అని అట్లా ఉంటారు. బట్ సీరియస్ బిజినెస్ అనేది అదా. నేను సపోజ్ కార్డ్ ఇచ్చాను, కార్డ్ కొంచెం కన్ఫ్యూజన్ కార్డు చూస్తే చూస్తారు వెంకటేష్ అని ఉంటుంది. సో ఆల్రెడీ వెంకటేష్ ఉన్నారు కాబట్టి మార్చారు? నో అండి, అది అట్లా కూడా కాదండి. వెంకటేష్ అని పెట్టి నా తమిళ ఇండస్ట్రీ ఫస్ట్ నేను తమిళ సినిమా మొదలు పెట్టాను కదా భారతరాజ గారితో. సో భారతరాజ గారు ఏం చేశారంటే హీ కాల్డ్ మీ అండ్ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది, పిక్చర్ అయిపోయింది, వీ గోయింగ్ టు లాంచ్ ద పిక్చర్ అన్నప్పుడు న్యూ ఫేసెస్ ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాలోని, రేఖ అండ్ వెంకటేష్ అని అంటే. అప్పుడు ప్రెస్ వాళ్ళు అన్నారు, ఏం సార్ వెంకటేష్ అని పెట్టారు, తమిళ పేరా అని అడుగుతూ ఉంటే ఆయన కరెక్ట్ వెంకటేష్ కాదు ఉండి ఒక నిమిషం ఉండని చెప్పి నన్ను పిలిచి నేను వెంకటేష్ వద్దురా వేరే పేరు ఏమైనా పెడదామన్నాను. సార్ ఎందుకు సార్ ఇది అని అంటే లేదు కొంచెం ఈజీగా ఉండేట్టు ఉంటుంది, రోల్ అవుతుంది అన్నట్టు. సార్ అయితే నీకు చిన్నప్పుడు నీకు ఎప్పుడన్నా అనిపించింది కదా ఏదో పేరు పెడితే నాకు నచ్చిందని నీకు అనిపించింది కదా, అలాంటిది ఏమైనా పేరు ఉంటే చెప్పు నువ్వు, అది మారుద్దాం ఇప్పుడు సినిమాకని అన్నాను. నేను భరత్ ఇష్టం అన్నాను. నేను భరత్ కూడా ఎదురా. సరే అంతలో ప్రెస్ వాళ్ళు సార్ మీరే చెప్పండి సార్, ఆయన ఎందుకు సార్ మీరు చెప్పండి అంటే, సరే నా పేరులో నేను సగం ఇస్తున్నాను అని రాజా అని ఇచ్చారు ఆయన. సో దట్ ఈస్ హౌ ది హోల్ థింగ్ కేమ్ యాజ్ రాజా. సో ఇంక ఇమీడియట్లీ ఇట్ వాస్ చేంజ్ టు రాజా. సో తెలుగులోకి వెళ్ళేదాకా ఆల్రెడీ ఒక రాజా అనే ఒక యాక్టర్ వాజ్ దేర్ కదా. సో వాట్ వీ డిడ్ వాజ్ వీ హ్యాడ్ టు పుట్ ద ఫ్యామిలీ నేమ్ అనమాట, దగ్గుబాటి రాజా అని బాబాయ్ దగ్గుబాటి రాజా అని పెట్టి అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో మీ ఫ్యామిలీ, మీ వైఫ్ ఏమంటారు, మీరు అది వదిలేయడం బాగుందా, దే వాంట్ యూ టు యాక్ట్ అగైనా? మీ పిల్లలు, టెల్ us about them. మై చిల్డ్రన్, మై డాటర్ న్యూ లిటిల్ బిట్ అనమాట ఫిలిమ్స్లో ఉన్నప్పుడు. మై సన్ వాజ్ బార్న్ లిటిల్ లేటర్ అనమాట. హీ డజంట్ నో, అతనికి తెలియదు. నేను సినిమాలో ఉంది, నేను సినిమాలకి వెళ్ళటం రావటం, నా సినిమాలు చూడటం కానీ నథింగ్. ఇన్ మై హౌస్ దేర్ ఇస్ నో ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఫిల్మ్గా ఏదైనా రోల్స్, ఒక ఆల్బమ్స్, షీల్డ్స్, నథింగ్ ఇస్ దేర్ ఇన్ మై హౌస్. దట్స్ వన్ థింగ్ విచ్ ఇప్పుడు మీరు సడన్గా నన్ను చెప్పినట్టు ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ అ ఫోటోగ్రాఫ్ ఐ విల్ నాట్ హ్యావ్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మై సెల్ఫ్. I'll have to go click a photograph and give it to you అనమాట. That's the reality. ఓకే, బట్ ఆ తర్వాత ఏం తెలిసి ఉంటుంది కదా, తెలుసు చాలా సినిమాల్లో హీరోగా చేశారు. బయటకు వెళ్తే తెలుస్తుంది వాడికి. స్కూల్కి వెళ్తే ఇప్పుడు మెల్లగా నేను అది కూడా డ్రాప్ అయ్యాను స్కూల్, వాళ్ళందరూ విష్ చేస్తుంటే ఎందుకని అడుగుతాడు. బిగినింగ్లో యూస్ టు ఆస్, దెన్ యూస్ టు ఓ డాడ్ వై డోంట్ యూ గో బ్యాక్ అంటాడు, ఫిల్మ్స్కి వెళ్ళొచ్చు కదా ఎందుకు వదిలేసి వచ్చావు అది అని అంటాడు. బట్ ఓకే చూద్దాంలే, నీ లక్ ఎలా ఉందో చూద్దాం కొంచెంసేపు తర్వాత. సో ఐ జస్ట్ లీవ్ ఇట్ అట్ దట్ అనమాట. బట్ యా, మై వైఫ్ లేదండి, యాజ్ లాంగ్ as I am happy, she's happy. When I was in movies also, doing well also, and not so well also, I used to share, and she used to also ఏమనిపించిందంటే తను మీ నచ్చినప్పుడు ఇది పోతామంటే ఓకే కాన్సన్ట్రేట్ మోర్ అని అనేవాళ్ళు బిజినెస్లో. మనకేం నచ్చిందో అది చేయడం ఇస్ ఇంపార్టెంట్. ఇదే చేసి ఇందులోనే సక్సెస్ అయిపోయినా ఫెయిల్యూర్తోనే ఉండి ఏడ్చి కొంచెం తర్వాత ఏమవుతుంది, ఈర్ష వస్తుంది మిగతా వాళ్ళని చూసి. ఎందుకని దిస్ ఇండస్ట్రీ అట్లాంటి ఇండస్ట్రీ, ఎందుకంటే యూ క్యాన్ ఫీల్ జెలస్ సబ్ కాన్షియస్గా. ఒక జెలసీ రావచ్చు, ఒక యూ నాట్ గెటింగ్ ద రోల్స్, ఫ్రస్ట్రేషన్ రావచ్చు. ఆ లెవెల్కి వెళ్ళకుండా ముందే ఐ వాజ్ ప్రిపేరింగ్ మై గ్రౌండ్ ఫర్
అది గుడ్డా బ్యాడ్ అనేది ఆ టైంలో తెలియదు. కొంతమంది వచ్చి నువ్వు ఇంకా ట్రై చేసి ఉండాల్సింది అని అంటారు. నా లెవెల్ వరకే నేను ట్రై చేయగలను. నాకు అడిగే అలవాటు లేదు. ఐ నెవర్ యూస్ టు ఆస్క్ దెమ్ ఫర్ రోల్స్. సో నాకు ఒక లిమిటేషన్ ఒకటి ఉంది, ఇంటర్నల్ లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని. సో వచ్చింది ఏదో కూడా బెటర్ చేయాలని ఫ్రెండ్స్తోనే ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళని ఇవన్నీ. బట్ ఆల్ ఐ హ్యాడ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళని. సో వాళ్ళు చూసుకో బిజినెస్ బాగుంటే దే హెల్ప్ మీ అవుట్ ఇన్ మై బిజినెస్ ఇనిషియలీ వాళ్ళు కొంచెం. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ లైక్ దట్ అన్నమాట. సో మీ బిజినెస్ బాగుంది, సో యూఆర్ సక్సెస్ఫుల్ ఈ ఫీల్డ్లో, వెరీ బ్యూటిఫుల్. మరేంటి సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా ఆలోచిస్తున్నారా? మీ అబ్బాయికి కూడా మీరు యాక్చువల్లీ ఇష్టం కాబట్టి. లేదు, చాలామంది మధ్యలో కూడా అడుగుతూ ఉన్నారు. దే విల్ ఆస్కింగ్ మీ ఫర్ ఫ్యూ డైరెక్టర్స్ విల్ ఆస్కింగ్ మీ టు డూ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అడుగుతుంటే కూడా నాకేమనిపించిందంటే యూ కమ్ విత్ అ సబ్స్టెన్స్, నైస్ గుడ్ థింగ్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ పెద్దగా ఉండాలనే కాదు. ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ క్వైట్ సీరియస్లీ విత్ గుడ్ డైరెక్టర్స్ ఆర్. మీరు తమిళ్లో ఎక్కువ సినిమాలు చేశారు కంపేర్ టు తెలుగు. తమిళ్లో మీకు అంటే మీకు కావాలనుకున్న లాంటి రోల్స్ ఎక్కువ తమిళ్లో వచ్చినాయి. అండ్ కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది డైరెక్టర్స్ ఎక్కడ అంత ఇట్ వాజ్ మచ్ మోర్ ఈజియర్. ఐ డోంట్ నో వాట్. అప్పటికి ఇండస్ట్రీ మళ్ళీ షిఫ్ట్ అయిపోయిందండి హైదరాబాద్కి. సో యువర్ పొజిషన్ ఇక్కడ అక్కడ అని ఒకటి ఉండింది. సో అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు కానీ అందరూ అటు షిఫ్ట్ అయిపోయారు కదా. ఇప్పుడు రామానాయుడు గారు, లేకపోతే సురేష్ బాబు, వెంకటేష్ అందరూ అక్కడ ఉన్నారు. మీరు మాత్రం ఇటు సెటిల్ అయిపోయి ఇక్కడ బాగా జరుగుతూ ఉంది ఆ టైంలో. ఆ ట్రాన్సిషన్ టైం ఉంది కదండి. ఆ ట్రాన్సిషన్ టైంలో ఐ వాజ్ డూయింగ్ వెరీ బిజీ ఇన్ తమిళ్. సో అప్పుడు ఐ డెంట్ థింక్ ఆఫ్ అక్కడికి వెళ్ళి ఉందామని ఒక థాట్ కూడా రాలా. ఒకసారి తెలుగు పిలిస్తే వెళ్ళేసి వద్దాం, 20 days ఉంటుంది, ఫినిష్ చేసుకొని వచ్చేయచ్చు అట్లా అనుకునేవాడిని. కానీ అండ్ ఇంకొకటి వచ్చి జరిగింది ఏంటంటే 2-3 చాయిసెస్లో ఒక సేమ్ డేట్స్లో తమిళ్ తెలుగు వచ్చేది. ప్రిఫరెన్స్ వస్తే కాదు. దాసనారాయణ గారితో ఒక సినిమా వచ్చింది, ఒకటి క్లాష్ అయినప్పుడు ఒకటి వచ్చింది, ఒక సినిమా వచ్చింది. ఐ వాజ్ షూటింగ్ అనమాట. ఆయన అర్థం చేసుకున్నారు. పిలిస్తే పెద్ద డైరెక్టర్ పిలిస్తే ఐ లీవ్ ఎవ్రీథింగ్ అక్కడే. ఎట్టొకటి అడిగేసి పర్మిషన్ అడిగి పరిగెత్తేవాడిని ఎవరు అడిగినా. నేను ఆయన అడిగి కూడా నేను అండమాన్లో ఉన్నాను, పరిగెత్తుకుంటూ వెళ్ళాను, వచ్చాను. దాని తర్వాత అది స్క్రిప్ట్ కొంచెం చేంజ్ అయింది, ఇది బాబు చేంజ్ ఇంకో 10-15 daysలో చేంజ్ అవుతుంది. దాని తర్వాత దట్ ఫిల్మే జరగల. ఆ ప్రొడ్యూసర్ పోవటం వల్ల ఏదో ఐ డోంట్ నో. ఐ ఓన్లీ మెట్ దసరా గారు అండ్ ఈ టోల్డ్ మీ బాబు ఇట్లా చేయాలి, బాగుంటుంది, 2 heroinsతో ఇది భలే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ అని. హీ గేమ్ మీ అ బిగ్. ఐ టోల్డ్ హిమ్ ఐ పుల్డ్ ఆల్ ద డేట్స్ పాసిబుల్. ఒక 4-5 days మ్యాచ్ చేయలేకపోయాను విసు గారితో ఉండే వల్ల. బట్ ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన ఓకే అన్నారు. బట్ లాస్ట్ మినిట్ దట్ గాట్ ఫిజిల్డ్ అవుట్ అనమాట. సో దేవర్ ఛాన్సెస్ వేర్ ఐ వాజ్ గివింగ్ తెలుగు మోర్ ప్రిఫరెన్సే ఇస్తూ ఉన్నాను. బికాస్ ఇంట్రెస్టింగ్ రోల్స్ తెలిసిన వాళ్ళు అని ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్. బట్ ఏదో సంథింగ్ హ్యాపెండ్, కుదరలా అంతే. హీరో రోల్స్ చేస్తూనే మీరు సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. అంటే అయ్యో ఓకే, అంటే జనరల్గా ఉంటాయి కదా కొన్ని ఇమేజెస్ లాంటివి ఇండస్ట్రీలో ఎక్కువ. లేదండి, దట్ వాజ్ నాట్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇట్ వాజ్ నాట్ దేర్ ఫర్ మీ. ఐ వాజ్ బీన్ ద ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్స్. ఇట్ వాజ్ రికగ్నైజ్డ్. ఓకే అంటే మోర్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ నేను చేసినవన్నీ కూడా కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. అవును, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అయితే. సో దట్ ఈస్ వన్. ఐ డోంట్ నో, నాకు అది వాజ్ నెవర్ క్రైటీరియా వెన్ ఐ వాజ్ థింకింగ్ ఇట్లనే చేయాలా అట్లనే చేయాలనేది. ఇఫ్ ఇట్ వాస్ గుడ్, మై రోల్ వాజ్ గుడ్, బాగుందంటే ఓకే అనిపించేది, చేసేవాడిని. తెలుగులో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? మీరు బాగా ఎంజాయ్ చేసిన సినిమా తెలుగులో? ఐ డిడ్ చిన్నారి స్నేహం, చాలా బాగుంది. చిన్నారి స్నేహం ముత్యాల సుబ్బయ్య గారి దాన్ని చేశాను. దాని తర్వాత కులాల కురుక్షేత్రం శరత్ గారితో చేసింది. దాని తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారితో విజయ వాళ్ళ పిక్చర్, అది వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఐ ఎంజాయ్డ్ సంగీతం శ్రీనివాసరావు. సోషల్ చేశారు, కర్ణుడి పాత్ర చేశారు, మైథాలజీ చేశారు, అండ్ దెన్ భక్తి సినిమాలు కూడా చేశారు. అవును, ఇంట్రెస్టింగ్. తెలుగులో తక్కువ చేసినా బట్ మంచి డైరెక్టర్స్తో చేశాను, గుడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. బట్ ఇందులో ఏమైనా పెద్ద సక్సెస్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అనమాట. పెద్ద డిడ్ంట్ గివ్ మీ ఎనీ కైండ్ ఆఫ్ బ్రేక్ లాగా ఏమి అట్లా ఇవ్వలేదు. బట్ దట్ వాజ్ దేర్ ఇన్ తమిళ్ టు అన్ ఎక్స్టెంట్. ఐ ఎంజాయ్డ్, బట్ నో రిగ్రెట్స్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ వాజ్ దేర్ అని. ఆ టైం మూమెంట్ ఎంజాయ్ చేశాను. వాజ్ గుడ్. మీ డైరెక్టర్స్ గురించి యు మెన్షనింగ్ సమ్ నేమ్స్ కదా. భారతరాజా గారు టీచింగ్ మీ మొత్తం ఫ్రమ్ ఏబిసి నుంచి నేర్పించినట్టు. సో ఒక ధైర్యం ఇచ్చి ఒక 10 మంది ముందు మాట్లాడటం అనేది, బికాజ్ దట్ వాజ్ పెద్ద స్టెప్ నాకు. అదొక పెద్ద ఇది. అది నేర్పించింది, ఎట్లా ఓవర్కమ్ చేయాలా,
హౌ డూ యూ థింక్? సో ఆయన చెప్పినట్టు నువ్వు యాక్టింగ్ స్కూల్ ఏం వద్దు, నువ్వు నేరుగా నువ్వు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు కదా, అప్పుడు నువ్వు రా, నువ్వు అక్కడికి వెళ్ళావంటే అదో సగం ఇదో సగం నీ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి నాకు తెలియదు, నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళారు. సో దట్ వాజ్ అ మోర్ కంఫర్టబుల్ థింగ్ ఫర్ మీ టు డూ. దాని తర్వాత సెట్స్లో ఆయన చాలా కంఫర్టబుల్గా పెట్టేవాళ్ళు. అండ్ టు హ్యాండిల్ న్యూ యాక్టర్స్ లైక్ అస్ అండి, హూ ఆర్ హ్యావింగ్ అన్ ఇన్హిబిషన్ ఇన్ బిట్వీన్ అండ్ లోపల, ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ వర్కింగ్ విత్ దెమ్. ఆయనతో చాలా ఎంజాయ్డ్ అండ్ లెర్న్ట్ అ లాట్, ఎవ్రీథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అదేమైందంటే ఇంకో డ్రాబ్యాక్ అయిపోయింది. ఇంకొక సినిమాకి వెళ్ళంగానే భారతజ హీరో కదా నువ్వు చేయి అని చెప్పేవాళ్ళు కొంచెంసార్లు. అప్పుడు నాకు ఇంకా ఫుల్గా తెలియనప్పుడు ఇంకా చేయి అంటే మాకు మిగతా డైరెక్టర్ కూడా ఇట్నే చెప్తారని నాకు ఒక థాట్ ఉండింది. సో మిగతా షర్ట్స్కి వెళ్తే అంతేనా అనేవాళ్ళు. దాంతో నేను చూసుకుని ఏంటి సార్ ఇది బాగాలేదు కదా, బాగానే ఉంది. సో ఒక ఇండస్ట్రీ వాజ్ రన్నింగ్ ఇన్ అ డిఫరెంట్ స్కేల్. నాకు అర్థమయ్యేతలకే ఒక 5-6 years అయిపోయింది బిఫోర్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఏంటి అనేది అర్థమయ్యే లోపలే. అండ్ నౌ ఇప్పుడు కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నారా ఇండస్ట్రీతో? ఇప్పుడు కూడా ఎన్నో టెక్నిక్స్ వస్తున్నాయి, ఫిల్మ్ మేకింగ్ మారిపోయింది కంప్లీట్గా. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను. మొన్నే కమల్ హాసన్ గారి సెట్స్కి ఒకటి వెళ్ళాను, ఒక పిక్చర్కి, తమిళ ఫిల్మ్ ప్రభు గారి సినిమాకి. చూస్తే మొత్తం ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది అసలు మొత్తం. ఎవరు డైరెక్టర్ ఎక్కడో కూర్చొని ఉన్నారు, ఇక్కడ స్టార్ట్ అని చెప్తున్నారు, వ్యాన్లో ఇంకొకరు కూర్చొని ఉన్నారు, అక్కడ నుంచి సినిమా చూస్తున్నారు. సో ఇట్స్ ఆల్ ఫెనామినల్ అడ్వాన్స్మెంట్, బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది చూడటానికి. అండ్ సేమ్ టీమ్, ఆ మనుషులు మాత్రం ఏం తగ్గలేదు, అంత ఫుల్ ప్రొడక్షన్ టీము, అసిస్టెంట్ డైరెక్టర్స్, అయిన బిగ్ ప్రొఫెషనల్గా ఉంది, చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎన్నో సినిమాలు మీరు చూస్తుంటారు కదా, వాటిల్లో ఇలాంటి పాత్ర వచ్చుంటే బాగుండేది అనిపించింది ఏంటి మీకు? అట్లా అడిగితే నాకు ఏదని డెఫినెట్లీ ఐ కెనాట్ టెల్. ఎవ్రీ ఫిల్మ్ ఐ వాచ్, ఐ రియలీ ఎంజాయ్ ఎవ్రీ ఫిల్మ్. సి స్పెసిఫిక్గా నాకేమి నథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. మీ హీరోయిన్స్ చాలామంది, హీరా, సితారా, సీత, అమల, మహేశ్వరి, ఎవరితో మీకు ఆన్ స్క్రీన్ పేరింగ్ బాగుంది అనిపించేది? ఆల్ ద హీరోయిన్స్ అండి, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ వేర్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అందరి దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీలో దే యూస్ టు బి రియలీ గుడ్ అనమాట. అండ్ ఎంజాయ్ చేసామంటే ఎవ్రీ వన్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్ వర్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ నైస్. మీ దగ్గుబాటి ఫ్యామిలీ, మీ కజిన్స్, వాళ్ళ గురించి మీరేం చెప్తారు? రామానాయుడు గారి నుంచి ఏం నేర్చుకున్నారు? ఈజ్ లైక్ ఐ మీన్ నా లైఫ్లో లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ జరిగినాయి అంటే ఒకటి మా నాన్నగారు అంటాను, బికాస్ యూ ఇంట్రడ్యూస్ మీ టు ఎర్లీ టు బిజినెస్, జస్ట్ కమ్ టు ది ఆఫీస్ అండ్ గో అనేది ఒక స్టైల్ అండి. రామానాయుడు గారు అసలు మై డైరెక్షన్ ఆఫ్ మై లైఫే చేంజ్ చేసిన పర్సన్ అనమాట. సో ఫిలిమ్స్ అనేది నా థాట్లో అసలు ఎవరి థాట్లోనే లేదు, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు షాక్ అయి ఉంటుంది అనుకుంటాను. బికాస్ హీఈస్ అ వెరీ స్పాంటేనియస్ పర్సన్ అనమాట. ఏమైనా అనిపిస్తే టక్కని చెప్పేస్తారని. సో అలా చెప్పటం వల్ల నా ఒక మనిషి జస్ట్ ఒక చెప్పటం వల్ల ఒక డైరెక్షనే మారిపోతుంది అనేది, ఇట్ చేంజ్ మై లైఫ్. 15-20 years I was into that life. Then Bharataraja garu, another person who took me like that and brought me to Tamil industry. Tamil industry evaru తెలియదు. సో తెలుగు ఇండస్ట్రీకి వెళ్తున్నాను అని అనుకున్న టైంలో ఈయన తీసుకొచ్చి నన్ను పిక్ చేయటం, అది దానివల్ల మొత్తం సంబంధం లేకుండా ఒక ఇండస్ట్రీకి వెళ్ళటం, దట్ వాజ్ అనదర్ థింగ్. Then all these kind of people. Then again my father-in-law coming, and then he's doing granite business and I get into granite, and that one changes my life. So చూస్తే all these characters have people have characters చెప్తాం చాలా స్ట్రాంగ్. I mean these living people, సినిమా భాష, noble people అనమాట. These such people, great people. So I look up to them always. I always give my thanks every day during my prayer to these people who changed how my life has moved అనమాట. సో ఇప్పుడు ఏంటి, మీరు సురేష్ బాబు గారు, వెంకటేష్, వీళ్ళందరితో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటారా? ఎల్లప్పుడు మీట్ అవుతాం రెగ్యులర్లీ, నాట్ రెగ్యులర్లీ అని చెప్పలేము. వెనెవర్ వీ హ్యావ్ సమ్ వర్క్ ఆర్ ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, అన్నీ కలిసినప్పుడు డెఫినెట్లీ వీ మీట్ అప్, క్యాచ్ అప్, ఏం చేస్తున్నాం అండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని. దట్స్ రెగ్యులర్. యూ డోంట్ సోషలైజ్ మచ్చా? సోషలైజ్ మచ్ అంటే ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళతో మేము సోషలైజ్ చేసుకుంటాం. బయటకు వెళ్తే ఐ మీన్ అవుట్ సైడ్కి వెళ్ళి సోషలైజ్ చేసే అంత టైప్ కాదు నేను యాక్చువల్లీ. లైక్ ఐ టోల్డ్ యూ మై మామూలుగా ఫిల్మ్ ఫంక్షన్స్లో వాటిలో కూడా ఫిల్మ్ ఫంక్షన్స్కి వేర్ ఐఎమ్ రిలేటెడ్ ఐ గో. జనరల్ ఫంక్షన్స్కి నేను యూజువల్గా ఐ కీప్ అవే. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఆ ఫంక్షన్స్లో కూడా. మీ సినిమాలు చూడడం మళ్ళీ ఇప్పుడు చూడడం, ఐ జస్ట్ కీప్ టు మై సెల్ఫ్. అండ్ సినిమాలు చేసేటప్పుడు కూడా నాకు సంబంధం ఫంక్షన్ అంటే వెళ్తాను, కానీ జనరల్గా ఊరికే ఫంక్షన్స్ అని ఐ నెవర్ యూస్ టు బీ దేర్.
ఎందుకు ఈ అవార్డ్ ఫంక్షన్స్ కూడా ఐ నెవర్ యూస్ టు గో మచ్. అండ్ అందరు ఊరికి పిలుస్తారు, వెదర్ యూర్ గెటింగ్ అన్ అవార్డ్ ఆర్ నాట్, అందరం ఒక ఇండస్ట్రీ అని కలుస్తాం కదా. అలా బాగా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే లాక్కెళ్తే అందరం ఒక గ్రూప్కి వెళ్ళి కూర్చోవడం, అందరం వచ్చేయడం, అంతేగాని బయటికి వెళ్ళి అట్లా చేయటం అనేది నా నేచర్ కాదు. ఐ వాజ్ నెవర్ డూయింగ్ దట్. ఐ డెంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ దట్. లుకింగ్ బ్యాక్ మీరు అంటున్నారే, ఐ లుక్ బ్యాక్ అటు చేసి ఉండొచ్చేమో అనిపించింది కొన్నిసార్లు. ఆర్ యూ స్పిరిచువల్ పర్సన్? స్పిరిచువల్ పర్సన్ అంటే ఐ డోంట్ నో వాట్ ఇస్ స్పిరిచువాలిటీ, బట్ ఐ లైక్ టు టాక్ ఆన్ దట్. ఆ సబ్జెక్ట్ గురించి ఇట్ పుల్స్ మీ అనమాట. వెంకటేష్ కూడా ఎక్కువ ఆ సబ్జెక్ట్స్ మాట్లాడతారు. నాకు షో కానీ ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. సో ఆన్ స్పిరిచువాలిటీ, ఆన్ లైఫ్, ఇట్లాంటివన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్, హ్యూమన్ బిహేవియరు. సో ఐ లైక్ టు నో అబౌట్ పీపుల్, వై దే డూ సంథింగ్, వై దే కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు కదా, కొన్ని కష్టమైన డెసిషన్స్ ఉంటాయి, తీసుకుంటారు, ఎందుకు తీసుకున్నారు అది, అందుకు వీళ్ళకి ఇట్లా ఉంటే కూడా వాళ్ళు ఎట్లా ఎందుకు చేసుకున్నారు, ఐ లైక్ నాకు వాళ్ళల్లో ఉండే సైకాలజీ ఐ లైక్ టు అండర్స్టాండ్ అనమాట. ఒక బాగుంటుంది కాబట్టి ఒక మంచి విషయం జరిగితే, ఆటోబయోగ్రఫీ ఆఫ్ బిగ్ పీపుల్, అది చదివినప్పుడు ఏమవుతుందంటే యూ నో వాళ్ళు వై దే ఆర్ గ్రేట్ అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చెప్తున్నప్పుడు మనం బయట నుంచి వినటం ఒకటి, వాళ్ళు చెప్పింది మనం చదవటం, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్పిరిచువల్ అంటే అట్లా ఐ లైక్ టు నో మోర్ అబౌట్ లైఫ్. ఇప్పుడు డెస్టినీ అంటున్నాను కదండి, సంథింగ్ టు డూ విత్ మై పోయిన జన్మలోనో ఏదో వడబోయే ఏమంటారో ఏమో, కానీ ఐ లైక్ టు గో ఇన్ సైడ్, కొంచెం లైక్ డీప్గా థింక్ చేస్తాను. ఐ థింక్ అ లాట్. నైస్. సో ఈ పాయింట్లో వాట్స్ ఆన్ యువర్ మైండ్? ఇక్కడ నుంచి ఫ్యూచర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఈ బిజినెస్ కంటిన్యూ అవుతుంది, సంథింగ్ మోర్ ఆన్ యువర్ మైండ్, ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? నో, నేను చెప్పాను కదా, ఐ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ నౌ, ఇట్స్ టేకెన్ అ డిఫరెంట్ టర్న్. నో నెక్స్ట్ టర్న్ ఏం ఉంటుందో ఐ డోంట్ నో. I keep my options open, I keep my decision very open. So I can take anything అన్నమాట. వచ్చింది ఏమి బిగ్ థాట్లు వచ్చినప్పుడు ఒక డెసిషన్ ముందు వచ్చిందంటే దెన్ వి టేక్ ఎ లాట్ ఆఫ్ థాట్ ఆ టైంలో, బికాజ్ ఆలోచించాలి కదా, ఏంది ఆపర్చునిటీ మన ముందు వచ్చింది, ఏంది చేద్దామని అలా థింక్ చేయడం, ఇంకా ప్రొసీడ్ అవటమే. లేకపోతే మేము ఈ బిజినెస్లోకి వచ్చేవాళ్ళం కాదు, ఎక్కువ ఆలోచించి ఈ బిజినెస్ ఉండేవాళ్ళం కాదు, అది ఎక్కువ ఆలోచించే సినిమాల్లో ఉండేవాళ్ళం. ఎవరో మంచిది చెప్తున్నారు, నీకు మంచిదని చెప్తున్నారు, వాళ్ళని నమ్ముకొని మనం దిగేయటమే ధైర్యంగా. దాని తర్వాత ఎంజాయ్ ద ప్రాసెస్. సో కొత్త డోర్ ఓపెన్ అయితే యూ ఆర్ రెడీ టు గో. 100%. దట్ ఈస్ వాట్ మై అడ్వైస్ టు ఎనీ వన్. ఫిక్స్ చేసుకొని పెట్టుకోవటం, ఇదే నేను ఇట్టనే ఉంటాను అనేది ఏమి లేదు. నేను ఎక్కడి నుంచి ఉన్నానో, నేను చాలా మారానని నేను అనుకుంటున్నాను. బట్ అవుట్ సైడ్ పీపుల్కి ఇంకా ఎక్కువ అనుకుంటారు, ఏంటి ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, అప్పుడే అట్లా చేసి ఉండొచ్చు. బట్ పీపుల్ ఎవరైనా చెప్తేనే ఉంటేనే యూ కీప్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు చెప్తుండే ఒక పర్ఫార్మెన్స్ ఇస్తాం, డైరెక్టర్ నాట్ గుడ్, ఇంకా నాకు కావాలి, ఇంటెన్సిటీ కావాలి, లేకపోతే నాకు ఇంకొక ఏదో కావాలన్నట్టు, దెన్ వి కీప్ చేంజింగ్. సో అట్లానే లైఫ్ ఇస్ ఆల్సో, యూ గెట్ అన్ ఆపర్చునిటీ, ఐ ట్రస్ట్ దట్ పర్సన్, లైక్ హియర్ ఐ ట్రస్ట్ ద డైరెక్టర్, ఏం చెప్తున్నారు అది వింటాను. అట్లానే ఇంకొకరు వచ్చి లేదు ఇంకా డెఫినెట్గా చేస్తాం. సో అలాంటి ఆపర్చునిటీస్ అందరి ముందు ఉంటాయి. ఐ థింక్ వాళ్ళు ఏది పిక్ చేసుకుంటారో లేకపోతే వదులుతారో ఆ పొజిషన్, ఆ టైంకి డెస్టినీ అంటాను. దట్స్ వన్ థింగ్, ఇట్ ఇస్ డెస్టినీ. బ్యూటిఫుల్లీ సెడ్ అండి రాజా గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం. ఓ మై ప్లెజర్ అండి. ఇట్స్ వెరీ నైస్. సర్ప్రైజ్ మీరు ఇలా అడగటం, నన్ను గుర్తుపెట్టుకొని ఇన్ని రోజుల తర్వాత పిలవటం, నా టు గెట్ ఇట్ దిస్ ప్రోగ్రామ్ ఆన్. ఐఎమ్ సో హ్యాపీ అండి, అండ్ ఐ లైక్ యువర్ పర్సిస్టెన్స్ సో మచ్ ఇన్ గెటింగ్ టు మీట్ అండ్ డూ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్. సో మీరు అనుకుంటున్నట్టు లైఫ్ మిమ్మల్ని ఇంకెటువైపు తీసుకెళ్తుందో తెలీదు. సో వాటిలో కూడా సక్సెస్ మీరు ఫేస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.